ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని గుణత్రయ విభాగ యోగము అనే అధ్యాయములో 6వ శ్లోకము గురించి తెలుసుకుందాము. తత్ర సత్వం నిర్మల ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. ఈ శ్లోకము జీవుడు సాత్వికము గురించి తెలియజేశారు. భావము 3 భాగములలో సాత్విక గుణభాగములో గల గుణములు నిర్మలత్వము, ప్రకాశత్వము కలిగి ప్రయాస లేనివై, సుఖముల అందు ఆసక్తి కలిగించినవై ఉండి జ్ఞాన సుఖములలోనే బంధించును. వివరము: సాత్విక గుణభాగములోని గుణములు సుఖములందు ఆసక్తి కలిగించి జ్ఞాన సుఖములలోనే బంధించును. జ్ఞాన సుఖము అనగా ఇచ్చట దైవ జ్ఞానమేనని అనుకోకూడదు. ప్రపంచ విషయ జ్ఞానమని కూడా మనం అర్థం చేసుకోవాలి. మిగతా 2 గుణముల వారి కంటే సాత్వికులు కొత్త విషయము తెలుసుకొనుటలోనే ఎక్కువ లగ్నమై ఉందురు. జీవితమంతా నేర్చుకున్న తరగని సమాచారములు ఎన్నో కలవు. మనుషులకి జీవితమంతా నేర్చుకున్న తరగని సమాచారములు ఎన్నో కలవు. అటువంటి వాటిని ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకున్నటకై తన తెలివినంతా ఉపయోగించుచుండును. తెలియని దానిని తెలుసుకొనడమును జ్ఞానం అంటారు. తెలియని వాటిని తెలుసుకొనుట సాత్వికులకు ఆసక్తి ఎక్కువగా ఉండును. సాత్విక గుణభాగంలో ఉన్న జీవుడుకు ఆ ఆసక్తిలోనే మునిగి కొత్త వాటిని తెలుసుకొని ఇంకా కొత్త వాటిని తెలుసుకొని సుఖమునందే మునిగి ఉండటమును సాత్విక జ్ఞానము అంటారు. ఈ సాత్విక జ్ఞానము జీవుడు ఎలా ఉంటాడు అంటే ఈ భగవద్గీతలో చిత్రపటంలో స్వామివారు చూపించారు. త్రైత సిద్ధాంత భగవద్గీతలో మనం చూసినట్లయితే మనకి తెలుస్తుంది. అందరికీ నమస్కారం.